ఈ వీడియోను దయచేసి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే మీరిప్పుడు వినబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ధనస్సు రాశివారికి ఫిబ్రవరి 11, 12, 13, 14 తేదీల మధ్య జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసే సంఘటన జరగబోతోంది. ప్రత్యేకంగా బి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీరు ఎప్పుడూ ఊహించని ఒక శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. గత కొన్ని నెలలుగా మీరు మౌనంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మనసులో శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ. మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం, సంభోగ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం, మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం, ధన వశీకరణం, శత్రునాశనం, లైంగిక సమస్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం 24 గంటల్లోనే చేసి ఇస్తారు. మీరు ఎక్కడెక్కడో వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి. మొబైల్ నంబర్ 9113881062. దాచుకున్న ప్రశ్నలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. ఇది అంచనా కాదు, ఇది ఊహ కాదు, ఇది ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా చెప్పబడుతున్న బలమైన అంచనా. ఈ వీడియో పూర్తిలా వినగలిగితే మీ జీవితంలో ఏది మారబోతోందో మీకు మీరే అర్థం చేసుకుంటారు. ఇది రుద్రఫలాలు. ఇది 100% జ్యోతిష్య అంచనా. ధనుస్సు రాశివారి అంతర్గత స్వభావం. ధనుస్సు రాశివారు బయటకు చాలా ధైర్యంగా, నవ్వుతో కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో బాధలను దాచుకుని జీవిస్తారు. ఎవరికీ తమ సమస్యలు చెప్పకూడదని, తమ బాధలు తమలోనే పెట్టుకోవాలని భావిస్తారు. చిన్నప్పటినుంచి మీరు బాధ్యతలు ఎక్కువగా మోసినవారు. మీ వయసుతో సంబంధం లేకుండా జీవితాన్ని ముందే అర్థం చేసుకున్న వ్యక్తులు మీరు. మీరు నమ్మితే ప్రాణమిస్తారు. కాని అదే నమ్మకాన్ని ఎవరో ద్రోహం చేస్తే అది మీ హృదయాన్ని చాలా లోతుగా గాయపరుస్తుంది. గత కొంతకాలంగా మీలో ఒక నిశ్శబ్దమైన బాధ ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? నా జీవితం ఎటు వెళుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది. కాని మీరు బలహీనులు కాదు. మీ ఓర్పే మీ నిజమైన శక్తి. ఇప్పుడు ఆ ఓర్పుకు ఫలితం వచ్చే సమయం దగ్గరపడుతోంది. గతంలో మీరు అనుభవించిన కర్మ పరీక్షలు. గత 6 నెలలుగా ధనుస్సు రాశివారి జీవితం సులభంగా లేదు. ఆర్థికంగా ఒత్తిడి, మానసికంగా అస్థిరత, నమ్మినవారినుంచి దూరం వంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయి. మీరు మంచే చేశారు కాని ప్రతిఫలం రాలేదని అనిపించింది. దేవుడు కూడా మీను పరీక్షిస్తున్నాడా అనే అనుమానం కలిగింది. కాని ఇది శిక్ష కాదు, శుద్ధి ప్రక్రియ. మీరు ఎంతవరకు తట్టుకోగలరో చూడటానికి వచ్చిన పరీక్ష. మీరు ఎక్కడా తప్పు చేయలేదు. కేవలం సమయం మీకు అనుకూలంగా లేదు. ఇప్పుడా సమయం మారబోతోంది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి వెనుక ఒక కారణముంది. ఆ కారణం త్వరలో మీకు అర్థమవుతుంది. బి అనే అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర. మీ జీవితంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి పేరు బి అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మీ గతంలో ఉన్నవారై ఉండవచ్చు, లేదా మీరు పూర్తిగా మరిచిపోయిన వ్యక్తి కావచ్చు. కొందరికి కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కీలక సమాచారం బయటకు వస్తుంది. అది ఒక మాట కావచ్చు, ఒక కాల్ కావచ్చు, లేదా ఒక చిన్న సహాయం కావచ్చు. కాని ఆ సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఉన్నానని భావించారు. కాని ఈ వ్యక్తి ద్వారా మీరు ఒంటరిగా లేరని గ్రహిస్తారు. ఇది విధి కల్పించిన అనుసంధానం. ఫిబ్రవరి 11 తేదీ ప్రభావం. ఫిబ్రవరి 11న ధనుస్సు రాశివారికి ఒక అంతర్గత కదలిక మొదలవుతుంది. బయట పెద్దగా ఏమీ జరగకపోయినా మీ మనస్సులో మాత్రం ఏదో మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్తుకురావడం, పాత జ్ఞాపకాలు మళ్లీ తలుచుకోవడం, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన రావడం జరుగుతుంది. ఈ రోజు మీకు వచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకండి. ఇవి సాధారణ ఆలోచనలు కాదు. ఇవి మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు. ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీ అంతఃకరణ చెప్పే మాట వినండి. ఫిబ్రవరి 12 తేదీ భావోద్వేగ ప్రభావం. ఫిబ్రవరి 12న మీ భావోద్వేగాలు బలంగా బయటకు వస్తాయి. మీరు ఇప్పటివరకు దాచిపెట్టిన బాధ, కోపం, నిరాశ ఒక్కసారిగా బయటపడవచ్చు. కన్నీళ్లు రావడం సహజం. ఇది బలహీనత కాదు. ఇది మీలోని భారం తగ్గుతున్న సంకేతం.
ఈ రోజు మీరు ఎవరో ఒకరితో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంది, లేదా ఒంటరిగా కూర్చొని మీ జీవితాన్ని ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఈ ఆలోచనలు మిమ్మల్ని దిగులుకు కాకుండా స్పష్టతకు తీసుకెళ్తాయి. మీరు ఇకపై ఏది సహించాలో ఏది వదిలేయాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు జరిగే మానసిక సిద్ధత. ఫిబ్రవరి 13న జరగబోయే కీలక మార్పు. ఫిబ్రవరి 13 ధనస్సు రాశివారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున మీకొక వార్త అందుతుంది. ఆ వార్త మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు, కాని అది మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న విషయమైనా కావచ్చు, లేదా మీరు పూర్తిగా ఆశ వదిలేసిన విషయమైనా కావచ్చు. ఈ రోజు తర్వాత మీ ఆలోచనా విధానం మారుతుంది. ఇప్పటివరకు భయంతో వెనక్కి తగ్గిన నిర్ణయాలపై మీరు మళ్లీ ఆలోచిస్తారు. మీరు చేయగలిగే పనులపై మీకు నమ్మకం పెరుగుతుంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, మరికొందరికి ఆర్థికంగా ఊరటనిచ్చే విషయం తెలుస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కానీ ఈ రోజే ఆ మార్పుకు బీజం పడుతుంది. ఫిబ్రవరి 14న వచ్చే జీవన స్పష్టత. ఫిబ్రవరి 14న మీ జీవితంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇప్పటివరకు మీరు ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈ రోజు మాత్రం మీకు ఏది అవసరమో ఏది అవసరం కాదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రేమకు సంబంధించిన విషయమై ఉండవచ్చు, లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినదై ఉండవచ్చు. ఇప్పటివరకు మీరు ఇతరుల అంచనాల కోసం జీవించారు. ఇకపై మాత్రం మీ అంతరంగ స్వరాన్ని వినాలనే నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మొదట కష్టమనిపించినా దీనివల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ జీవితం మీ చేతుల్లో ఉందనే భావన ఈ రోజునుంచి బలపడుతుంది. ఆర్థిక పరిస్థితిలో క్రమంగా వచ్చే స్థిరత్వం. ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా కాని స్థిరంగా మెరుగుపడుతుంది. ఇప్పటివరకు డబ్బు వచ్చిపోతున్నట్లే అనిపించింది. చేతిలో నిలవకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగింది. కాని ఇప్పుడా పరిస్థితి మారుతుంది. ఖర్చులపై మీకు నియంత్రణ వస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో పెద్ద రిస్కులు తీసుకోవడం కన్నా నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది. చిన్న మొత్తాలుగా వచ్చిన డబ్బే భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. సంబంధాల్లో జరిగే వడబోత ప్రక్రియ. ఈ దశలో మీ జీవితంలో సంబంధాల విషయంలో ఒక వడబోత జరుగుతుంది. నిజంగా మీకు విలువ ఇచ్చేవారెవరు, కేవలం అవసరాల కోసం దగ్గరగా ఉన్నవారెవరు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితంలో నుంచి దూరమవుతారు. ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మంచిదే. ఇకపై మీరు మీ మనసుకు గాయం చేసే సంబంధాలను సహించరు. మీకు శాంతి ఇచ్చేవారికే ప్రాధాన్యమిస్తారు. కుటుంబంలోనూ స్నేహాల్లోనూ స్పష్టమైన పరిమితులు ఏర్పడతాయి. ఈ మార్పు వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని ప్రభావంతో జీవితం కొత్త దశలోకి ప్రవేశం. శని ప్రభావం ధనస్సు రాశివారి జీవితంలో ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతోంది. శని ఆలస్యంగా ఫలితమిస్తాడు, కాని ఇచ్చే ఫలితం స్థిరంగా ఉంటుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలు వృధా కావు. అవన్నీ మీను లోపలనుంచి బలంగా మార్చాయి. ఇప్పటినుంచి మీరు బాధ్యతలను భయంగా కాకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ జీవితానికి ఒక క్రమం వస్తుంది. ఆలస్యమైనా సరే మీరు కోరుకున్న స్థాయికి చేరుకునే మార్గం తెరుచుకుంటుంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కాని ఒకసారి మొదలైతే ఆగని మార్పు. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిజాయితీ నిర్ణయం మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది. ఇప్పటివరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు. ధనుస్సు రాశివారికి ఈ ఫిబ్రవరి నుంచి మొదలయ్యే మార్పులు తాత్కాలికమైనవి కావు. మీ జీవన దిశనే మార్చే మార్పులు ఇవి. గతంలో మీరు అనుభవించిన బాధలు, అన్యాయం, నిరీక్షణ ఇవన్నీ శనిదేవుడు చూశాడు. అందుకే ఆలస్యమైనా సరే న్యాయం మాత్రం తప్పక జరుగుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే: నిరాశకు చోటివ్వకండి. మీ అంతఃకరణం చెప్పే మాట వినండి. సమయం మీ పక్షాన తిరుగుతోంది. ఇప్పుడు శనిదేవుని కృపకోసం ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ జ్యోతిష్య సమాచారం ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన అధ్యయనం ఆధారంగా మీకు అందించడం జరిగింది. ఇది రుద్రాఫలాలు. ఇది 100% జ్యోతిష్య అంచనా. శనిదేవుడు మీ జీవితాన్ని శాంతితో, స్థిరత్వంతో, న్యాయంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.